Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నేను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యం వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాం ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వమని అడుగుచున్నాము నాయన. మేమందరము భయభక్తులతో నీ సింహాసనాన్ని సమీపిస్తున్నాము ప్రభువా. నిజముగా నాయన, నీ దగ్గర నుంచి నేర్చుకోవాలని గౌరవముతో, వినయ విధేయతలతో మేము వచ్చి ఉన్నాము ప్రభువా. అయ్యా, మీరు ఎందుకంటే మాకు నేర్పించే దేవుడవై ఉన్నావు ప్రభువా. మీ యొద్ద మేము నేర్చుకోవటానికి ఇష్టపడుచున్నాము ప్రభువా. అయ్యా, పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనాల గురించిన ప్రత్యక్షత మాకు ఇవ్వండి ప్రభువా. తద్వారా మా జీవితాలు ఆత్మ సంబంధంగా కట్టబడటానికి, వాక్యపు వెలుగును ప్రతిబింబించటానికి, క్రీస్తును ప్రత్యక్షపరచడానికి, వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో చూసుకోవటానికి, మేము ఆ వాక్యపు వెలుగును ప్రతిబింబించే విధముగా ఉండటానికి ప్రభువా, నీకు మహిమను తెచ్చేవారిగా ఉండటానికి ప్రభువా, నిన్ను ఘనపరిచే వారిగా ఉండటానికి ప్రభువా. అయ్యా, నీ వాక్యము గురించిన ప్రత్యక్షత ఈ తెరవమని అడుగుచున్నాము నాయన.
అయ్యా మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయండి. ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభువ. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, అయ్యా ఎగ్జామ్ రాయిచున్న బిడ్డలకు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యే కృప దయచేయండి ప్రభువ. అయ్యా నిజముగా నాయన పరిశుద్ధాత్మ కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ప్రార్థిస్తున్నారో ప్రభువ, అట్టి వారికి నీ సహవాసము, నీ పరిశుద్ధాత్మ ఇవ్వండి ప్రభువ. అయ్యా ఆ చల్లబోట జాములో ఆదాముతో ఏ విధముగా సహవాసం ఉన్నదో ప్రభువ, ఈ చివరి దినాల్లో ఎన్నుకోబడిన నీ వధువుతో కూడా ప్రభువ అట్టి సహవాసం ఉండునుగాక ప్రభువ. సహాయమున దయచేయమని అడుగుచున్నాం. నీ కృప మాకు తోడుగా ఉంచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నా. ప్రజల చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. సామాన్యమైన విషయాలు కావివి. ఇవి చాలా లోతైన సంఘటనలు. అవునా అండి? ఎంతమంది ఆశ కలిగి ఉన్నారండి? వాక్యం కొరకు ఆకలితో దప్పికలతో ఉన్న మీరు ధన్యులు. ఇక్కడ మనం 274వ పేరాలో ఇప్పుడు మీకు ఎక్కువ ఆకలి వేయుట లేదని నేను నమ్ముచున్నాను. మీ యొక్క ఆత్మ సంబంధమైన ఆకలి లోక సంబంధమైన ఆకలి కంటే మిన్న అయినదని నేను నమ్ముచున్నాను. 2 రకాల ఆకళ్ళు ఉన్నాయండి. ఒకటి భౌతిక సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. భౌతిక సంబంధమైన దానిని ఆత్మ సంబంధమైన దానిని తీర్చుకోవటానికి దీనిని త్యాగం చేస్తున్నారు. భక్తుడు దావీదు అలాగే త్యాగం చేశాడు. చాలా మంది భక్తులు కూడా ఈ యొక్క ఆత్మ సంబంధమైన దాహం కొరకు అన్నిటిని వదిలిపెట్టారు. ప్రజల అన్నిటిని త్యాగం చేశారు, అన్నిటిని వదిలిపెట్టేసేసారు. దేవుడికి మహిమ కలుగునుగాక. అబ్రహాం అన్నిటినీ వదిలి రమ్మన్నాడు అబ్రహాముని. నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, స్వదేశము నుండి, మీ తండ్రి ఇంటి నుండి కూడా అన్నిటిని వదిలిపెట్టి రమ్మన్నాడు. ఎందుకంటే ఆ ఆత్మ సంబంధమైన దాహము అది చాలా విలువైనదై ఉన్నది. ప్రజల దావీదైతే బాగా దప్పిక కొన్నప్పుడు మరి యోధులు, దావీదు దగ్గర ఉన్న యోధులు దావీదుని తృప్తిపరచటానికి ఆ బావిలోకి వెళ్ళి, ఆ బెత్లెహేము ఊర్లో ఉన్న బావిలోనికి వెళ్ళి అక్కడ వారికి శత్రువులని, ఫిలిష్తీయుల్ని జయించుకుంటా వెళ్ళి ఆ నీరు తీసుకొచ్చి ఇస్తారు. 2 బలాఢ్యులు. ప్రజల మరి దావీదు ఆ నీటిని తాగకుండా దాన్ని ఏం చేశాడయ్యా అంటే, ఈ శారీరక సంబంధమైన దాహాన్ని నేను ఆత్మ సంబంధమైన దాహం కొరకు త్యాగం చేస్తున్నానని ఆ నీటిని కింద పారబోసాడన్నమాట. ప్రజల చూసారా అండి? దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం 275వ పేరా వైపు తిరుగుతున్నాము. పోయిన వారం ఇక్కడ దాకే చూసుకున్నాము. ఈ వారం కొంచెం కంటిన్యూషన్ ముందుకు చూద్దాము. ఎంతమంది ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారు? మీరు చదివారనుకుంటున్నాను బుక్. మరి చాలా విషయాలు ఇప్పుడు మనం గమనించబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఈ జీవులు ఏంటి? ఆ జీవులు లివింగ్ క్రీచర్స్. హల్లెలూయా. జీవించే ప్రాణులు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు 4 జీవులు, ముందు వెనక కన్నులున్నాయి 4 జీవులకి. ఉందా అండి? ముందు వెనక కన్నులతో నిండి ఉన్నాయని ఉందా? ఉంది కదండి. ప్రకటన 4లో మనం చదివాం కదండి. హల్లెలూయా. ఆ 4 జీవులు అది సింహాసనమునకు మధ్య, సింహాసనము చుట్టూ, ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ మనం అదే చూస్తున్నాం. దానికి ముందు కళ్ళు ఉన్నాయి, వెనుక కూడా ఈ 4 జీవులకి కళ్ళున్నాయి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో కూడా అదే చెప్పబడింది. యోహాను దేనినైతే చూశాడో యెహెజ్కేలు ప్రవక్త కూడా దాన్నే చూశాడు.
విషయం ఏమిటయ్యా అంటే యోహాను చూచినప్పుడు పరలోకంలో ఉన్నాయి అవి. యేస్కేలు చూస్తున్నప్పుడు ఆ జీవులు భూమి మీద సంచరిస్తున్నాయి. 7 సంఘ కాలాల్లో సంచరిస్తున్నాయి. 7 సంఘ కాలాలలో ఆ జీవులు ఉన్నాయి. మీకు తెలుసా, మన కాల ప్రవక్త విలియం మ్యారియం బ్రనాం గారు బోధించేటప్పుడు అక్కడికి 4 జీవులు వచ్చాయి. ఆ ఫుల్ పీట్ దగ్గరికి 4 జీవులు వచ్చాయి. ఏంటి ఆ ఫుల్ పీట్? సింహాసనం అయి ఉన్నది. ఆ సింహాసనము చుట్టూ 4 జీవులు వచ్చాయి. ఆయన సింహాసనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ 4 జీవులు ఉంటాయి. ఆయన చుట్టూ ఉంటాయి అవి. ఎల్లప్పుడూ దేవుడి దగ్గరే ఉంటాయి అవి. దేవుని సింహాసనం దగ్గరే ఉంటాయి అవి. మీకు తెలుసా, ఆది కాండంలోకి వెళ్ళినా గాని ఆ జీవ వృక్షాన్ని కాపలా కాయటానికి ఆ 4 జీవులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ జీవ వృక్షం ఎవరో కాదు, యేసుక్రీస్తే అయి ఉన్నాడా. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకుందాము. యెహెజ్కేలు కూడా దాన్ని చూశాడు, ఈ 4 జీవులని. అయితే ఇవి మరి చక్రంలో చక్రము ఉన్నట్టుగా, హల్లెలూయా, అవి వెనక్కి వెళ్ళక అవి ముందుకే ప్రయాణం చేస్తానే ఉన్నాయి. హల్లెలూయా. వాటికి కన్నులున్నాయి, అన్ని వైపులా చూడగలవు. అవి భూతకాలాన్ని చూడగలవు, అవి ప్రెజెంట్ వర్తమానాన్ని కాలాన్ని చూడగలవు, అవి రాబోతున్న కాలాన్ని భవిష్యత్ కాలాన్ని కూడా చూడగలవు. ఎందుకు? ముందు కళ్ళే ఉన్నాయి, వెనక కళ్ళే ఉన్నాయి. హల్లెలూయా. అన్ని కాలాల్లో ఉన్న క్రీస్తుని ఈ 4 జీవులు చూడగలవు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, క్రీస్తు భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూద్దాం, దాన్ని చదువుదాము. ఇచ్చట చూడండి. మీరు ఇచ్చట గమనించిన ఎడల 4 రకాల ముఖాలున్నాయి. ఈ 4 జీవులకి ఒకే ముఖం లేదు. ఇవేమన్నా మనుషులా? ఇవి మనుషులు కావు. ఇవి ఏమన్నా దేవదూతలా? ఇవి దూతలు కూడా కావు. మరి ఇవి ఏంటి? ఈ 4 జీవులు ఏంటి? ఇవేమన్నా అక్కడ మృగములా? మృగాల్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పారు? అక్కడ చెప్పారు కదా 13లో మనం చూసాము. 13లో మనం చూసామా? వాటిని మచ్చిక చెయ్యబడని మృగాలవి. ఏంటంటే అవి మచ్చిక చెయ్యబడే థేరియన్. ఏమంటారు వాటిని? థేరియన్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేనండి ఉంది. థేరియన్. దాని అర్థం ఏంటంటే అడవి క్రూర మృగము. 258వ పేరాలో ఉన్నది, మనం చదువుకున్నాము కూడా అవి. హల్లెలూయా. థేరియన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇవి థేరియన్ కావు, మచ్చిక చేయబడనివి కావు, ఇవి దూతలు కావు, ఇవి మానవులు కావు. మరి ఇవేంటి? ఇవి జీవులు, లివింగ్ క్రీచర్స్. హల్లెలూయా. జీవించే ప్రాణులు, జీవము గల జీవులు. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దామండి. ఇక్కడ మనం చూద్దాం ఏమంటున్నాడు. 4 రకాల ముఖాలు ఉన్నాయి దీనికి. ఈ జీవులకి 4 రకాల ముఖములున్నాయి. హల్లెలూయా. వీటిని గురించి వారు మాట్లాడిరని నేను నమ్ముచున్నాను. ఒకటేమో పక్షిరాజు వలె ఉన్నది. ఆ రెక్కలకు లోపల వెలుపట పూర్తిగా కన్నులతో నిండి ఉన్నది. పక్షిరాజు రెక్కల లోపల కన్నులే ఉన్నాయి, వెలుపల కూడా కన్నులే ఉన్నాయి. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి కూడా 6 రెక్కలు ఉన్నాయి. ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. హల్లెలూయా. ఇవి ఎగురుతూ వెళ్తున్నాయి 4 జీవులు. వాటికి లోపల మరి వాటికి బయట పూర్తిగా కన్నులతో నిండి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ కన్నులతో నిండున్నాయంటే అర్థం ఏంటి?
దాని భావం ఏంటి అంటే వాటి జ్ఞానాన్ని గూర్చి అది మాట్లాడుతుంది. ఆ కన్నులు జ్ఞానాన్ని గూర్చి మాట్లాడుతుంది. హల్లెలూయా. అంటే అవి పూర్తిగా జ్ఞానముతో నింపబడి ఉన్నాయి. ముందు లోపట వెలుపట కన్నులున్నాయి. అంటే వాటి జ్ఞానాన్ని గురించి అది మాట్లాడుచుండెను. ఏది ఉండెనో ఉన్నదో ఏది రాబోచుందో వాటికి తెలుసు. ఈ 4 జీవులకి తెలుసు. ప్రజల ఏది ఉన్నదో ఏది ఉండినదో ఏది రాబోతుందో అన్ని కూడా విషయాలు కూడా ఈ 4 జీవులకి తెలుసు. అందుకే దానికి లోపట కళ్ళున్నాయి, బయట కళ్ళున్నాయి. ప్రజల పట్టుకుంటున్నారా? అవి మనుషుని వంటివి కాకపోయినప్పటికీ కూడా సరిగ్గా సింహాసనమునకు అత్యంత సమీపముగా ఉన్నాయి. అంటే సింహాసనానికి అత్యంత దగ్గరగా ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి. ఇవి దేన్ని ఎరుగున్నాయి? ఈ 4 జీవులు దేన్ని ఎరుగున్నాయి? ముందున్న క్రీస్తుని ఎరుగున్నాయి, వచ్చిన క్రీస్తుని ఎరుగున్నాయి, రాబోతున్న క్రీస్తుని కూడా ఎరుగున్నాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న క్రీస్తుని ఇవి ఎరుగున్నాయి. ఈ నమూనానే ఆయన భార్య దగ్గర కూడా పెట్టాడు. ఆయన దగ్గర ఏ నమూనా అయితే ఉన్నదో ఆ నమూనానే ఆయన భార్య దగ్గర కూడా పెట్టాడు. ఆయన దగ్గర ఏమున్నది అయ్యా అంటే ఎరుగున్నాయి ఆ జీవులు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక్కడ మీరు చూడండి, 1,44,000 మంది వధువు కాదు. వధువా కాదు, వాళ్ళు వధువు కాదు. కానీ వాళ్ళకి కొత్త కీర్తన తెలుసు. రాయబడలా? వాళ్ళకి కొత్త కీర్తన తెలుసు. వాళ్ళు వధువు కాదు. ప్రైజ్ ది లార్డ్. మరి వాళ్ళు ఎవరు పాస్టర్ గారు? సింహాసనాన్ని కాపలా కాసేవారు. 1,44,000 మంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి కాపలాగా ఉన్నారు? వాళ్ళు మందిరానికి కాపలాగా ఉన్నారు. మందిరము ఎవరు? ఆయన భార్య అయి ఉన్నది. అంటే ఆయన భార్యకి కాపలాగా ఉన్నారు 1,44,000 మంది. విషయాలు మీరు పట్టుకుంటున్నారా లేదో? మీరు జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటా. ఈ 4 జీవులు ఏ విధముగా అన్ని ఎరిగి ఉన్నాయో, హల్లెలూయా, ఇప్పుడు వధువుకి ఏమి జరుగుతున్నదో అది 1,44,000 మందిలో జరగటం చూస్తున్నాం. అవునా కాదా? హల్లెలూయా. వాళ్ళు కొత్త కీర్తన పాడుతున్నారు. వాళ్ళు స్త్రీ సాంగత్యం ఎరగని వారు. గొర్రె పిల్ల ఎక్కడికి పోతుందో వాళ్ళు అక్కడికి పోతున్నారు. అవునా కదా? అంటే మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి, ఈ 4 జీవులు కూడా ఆ యొక్క జీవ వృక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి 4 జీవులు ప్రయాణం చేస్తా ఉన్నాయి. జీవ వృక్షము లేకుండా అవి లేవు. ఇవి మీరు పట్టుకుంటారనుకుంటున్నా. ఈ విషయాలు చాలా లోతైన సంఘటనలు, మీరు పట్టుకుంటారనుకుంటున్నా. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి. అవి మనుష్యుల వంటివి కాకపోయినప్పటికీ సరిగ్గా సింహాసనమునకు అత్యంత సమీపంగా ఉన్నాయి. అవునా? ఆలయం యొక్క కాపలాదారులు. హల్లెలూయా. మళ్ళా మీరు వేరే రకంగా ఆలోచించుకుంటారేమోనని ప్రవక్త ఇక్కడ అంటున్నాడు. లేదా అవి ఆలయం యొక్క కాపలాదారులు కాదు అంటున్నాడు. ఎందుకు? ఆలయం ఎవరు? ఈమె ఆలయం ఎవరు? ఈమె. ఇంకా అంటున్నాడు, ఆలయ కాపలాదారులు 1,44,000 మంది అగుదురు. ఎవరు వీళ్ళు? నపుంసకులు.
వీళ్ళు ఆ వధువు దగ్గర ఉంటున్నారు ఈ 1,44,000 మంది. హల్లెలూయా. ఆయనకి ఎలా అతి సమీపముగా ఉన్నారో ఈ 4 జీవులు ఉన్నాయో, ఈమె దగ్గర కూడా ఈ 1,44,000 మంది ఉన్నారు. పట్టుకుంటున్నారు అనుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, క్లియర్ గా చూస్తున్నాడు, కానీ అవి కరుణాపీఠమునకు కాపలా కాస్తున్న కాపలాదారులు. కరుణాపీఠం ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తుకి కాపలా కాస్తా ఉన్నాయి అవి, కరుణాపీఠానికి కాపలా కాస్తా ఉన్నాయి అవి 4 దిక్కుల్లో కూడా. హల్లెలూయా. మీరు వెలిగించబడి ఉన్నట్లయితే ఎంతో ఆనందిస్తారు. వెలిగించకపోతే ఇది మీ తల్ల మీద నుండి మీ పక్కలో నుండి వెళ్ళిపోతుంది, దానివల్ల ఉపయోగం ఉండదండి. కానీ దీనిలో ఉన్న జీవాన్ని మీరు తీసుకోవాలంటే ఇది ఖచ్చితంగా మీకు వెలిగించబడి ఉండాలి. ప్రజలే, అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ కరుణాపీఠానికి కాపలాదారులు ఎవరు? ఈ 4 జీవులు. సింహాసనము చుట్టూను కాపలాదారులు. హల్లెలూయా. దేవునికి. ఎవరికి? తర్వాత సరిగ్గా సింహాసనమునకు సమీపముగా ఈ జీవము గల జీవులు ఉండును. సమీపముగా ఉన్నాయి పాస్టర్ గారు. ఎస్, అతి సమీపముగా ఉన్నాయి. హల్లెలూయా. అవి దేవునికి తర్వాత అచ్చట నిలబడి ఉన్నాయి. అంటే దేవుని సింహాసనం ఉన్నది, దేవుని సింహాసనము తర్వాత ఈ 4 జీవులు ఉన్నాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అవి ఉండిన వానిని, ఉన్న వానిని, రాబోవు వానిని గూర్చి ఎరిగిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ఆయన భవిష్యత్తులో ఎలాగ ఉన్నాడో, ప్రెజెంట్ లో ఎలా ఉన్నాడో, ఆ యొక్క ఆ ఫ్యూచరు, ఆ గడిచిన కాలంలో ఆయన ఎలాగున్నాడో. హల్లెలూయా. ఈ 3 గురించిన జ్ఞానాన్ని ఏవి కలిగి ఉన్నాయి? ఈ 4 జీవులు. సంగమా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఈ 4 జీవులు కలిగి ఉన్నాయి. అవి చుట్టూ కన్నులు కలిగి ఉండుట చేత ఏమి రాబోచున్నవో కూడా వాటిని కన్నుల ద్వారా అవి చూడగలవని అది చూపిస్తుంది. జరగబోయేది కూడా, ఏమి రాబోతుందో అనే కార్యము కూడా కన్నులు ఉండటం ద్వారాగా అది చూపిస్తుంది. లోపల వెలుపట చుట్టూ కన్నులు ఉండటం ద్వారా అది చూపిస్తుంది. లోపట కన్నులున్నాయి కలిగి ఉండుట చేత ఇప్పుడు సమస్తము ఎరిగి ఉన్నాయి. వెనుక కూడా కన్నులు కలిగి ఉండుట చేత ఏమి జరగనై ఉన్నదో, ఏది ఉండెనో, ఏది ఉన్నదో, ఏది రాబోచున్నదో అవి ఎరుగునని తెలుపుచున్నది. అర్థమైందా? ఇప్పుడు ముందు వెనక కన్నులంటే ఏంటో, లోపట వెనుక, లోపట వెలుపట కన్నులంటే ఏమిటో ఎంతమందికి అర్థమైంది? జరిగేది, జరిగినది, జరుగుచున్నది, జరగబోయేది కూడా అవి ఎరిగి ఉన్నాయి. అంటే అవి ఎరిగి ఉన్నాయని చెప్పటానికి ఏం చెప్తున్నాడు? సూచన, గుర్తుగా లోపట కన్నులు వెలుపట కన్నులు కలిగి ఉన్నాయి అని చెప్తున్నాడు. సంగమ విషయాలు మీరు పట్టుకుంటారు అనుకుంటున్నాను. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఎలాగా ఉన్నాడో. హల్లెలూయా. పాత నిబంధనలో ఏ విధముగా ఒక గొర్రెపిల్లగా ఆయన వధించబడాలని, ఒక స్త్రీ సంతానముగా ఆయన రావాలని, ఆయన బలి పశువుగా అర్పించబడాలని. హల్లెలూయా. ఆయన అర్పించిన తర్వాత, అర్పించబడిన తర్వాత ఆయన ఏ విధముగా సంఘకాలాల్లో పనిచేసుకుంటా వచ్చాడో. హల్లెలూయా. ఆ సంఘకాలాల్లో దేవుడి కుమారుడు పరిచర్య ముగించిన తర్వాత తిరిగి సంఘము ఎత్తబాటులోకి వెళ్ళటానికి, అంటే వధువు ఎత్తబాటులోనికి వెళ్ళటానికి ఆయన తిరిగి తన రూపాన్ని ఏ విధముగా మార్చి, హల్లెలూయా, మెల్కీషెదెకుగా దిగొచ్చాడో. సంగమా పట్టుకుంటున్నారా? ఈ విషయాలు మీరు పట్టుకుంటున్నారా?
మెల్కీషెదకుగా ఆయన దిగి వచ్చి ఆయన వధువుని ఏ విధముగా సిద్ధపరుస్తున్నాడో ఇవి విషయాలన్నీ కూడా అవి ఎరుగున్నాయి. ప్రజల్లా ఆ గ్రంథాన్ని తీసుకొని రావటము, ఆ గ్రంథాన్ని ఇప్పటము, ఈ సంగతులన్నీ కూడా అవి ఎరిగి ఉన్నాయి. వధించబడిన గొర్రెపిల్ల వచ్చి ఆ గ్రంథాన్ని సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకోవటము. హల్లెలూయా. అక్కడ ఆ 4 జీవులు నీవే యోగ్యుడవని, నీవే అర్హుడవని అవి చెబుతా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ 4 జీవులు మాత్రమే కాదు, ఇంకా అక్కడ చాలా మంది ఉన్నారు. ఆ జీవుల యొక్క ఆత్మ ఎవరి మీదకైతే వచ్చినదో వారు కూడా అక్కడ ఉన్నారు. ఆ పెద్దలు కూడా అక్కడ ఉన్నారు. ఆ ఎల్డర్స్ కూడా అక్కడ ఉన్నారు. పెద్దలు అనేదలకి సంఘంలో ఉన్న పెద్దలు అనుకుంటారేమో. ప్రైజ్ లార్డ్. అయ్యా తెడాల్లో ఉన్న సంఘాల్లో ఉన్న పెద్దలు అనుకుంటారు. నో, బైబిల్లో పెద్దలు ఉన్నారు. ఎంతమందికి తెలుసు? బైబిల్లో పెద్దలు పాత నిబంధనలో 12 మంది పెద్దలు ఉన్నారు, కొత్త నిబంధనలో 12 మంది పెద్దలు ఉన్నారు. మొత్తం 24 పెద్దలై ఉన్నారు. వారు కూడా నీవే యోగ్యుడవయ్యా, నీవే అర్హుడవయ్యా అనే తమ కిరీటాలు పక్కన పడేసి ఆయన ఎదుట సాగిలబడి హల్లెలూయా వారు కూడా ఎరిగి ఉన్నారు. పట్టుకుంటున్నారా? ఇవి కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకున్నట్టయితే విషయాలు జాగ్రత్తగా మీకు తెలుస్తాయి. జాగ్రత్తగా చూడండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఉండిన వాడుగాను ఉన్నవాడిగా రాబోచున్నవాడిగాను యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అనే విషయాలను సంఘ కాలాల ద్వారా కూడా అవి ప్రతిబింబించుచూ ఉన్నాయి. ఈ 4 జీవుల సంఘ కాలాల్లో పనిచేస్తున్నాయా? సంఘ కాలాల్లో 4 జీవులు పనిచేయటానికి సింహాసనం ఎక్కడుంది? సింహాసనం చుట్టూ కదా ఉంది 4. సింహాసనం చుట్టూ కదా 4 జీవులు ఉంది. సంఘ కాలాలు భూమి మీద సంఘ కాలాలు జరుగుతున్నాయి. ఈ భూమి మీద సంఘ కాలాలు జరుగుతున్నప్పుడు 4 జీవులు పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాయా? హల్లెలూయా. మరి భూమి మీదకి వచ్చినట్టయితే భూమి మీద సింహాసనం ఎక్కడుంది? హల్లెలూయా. పౌలు గారు ఏమన్నాడు? పౌలు గారు ఏం మాట్లాడారు? మందిరము, ఆలయము మీరే అన్నాడు. అంటే ఏంటి? అక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 7 దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుడు సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు సంచరిస్తున్నారు? ఇక్కడ ఏమున్నాయి? 7 దీప స్తంభాలు. ఈ 7 దీప స్తంభాల దగ్గర మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జీవ వృక్షము. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సంచరిస్తున్నాడంటే ఆ జీవులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాయి. అందుకే నీకు సింహపు అభిషేకం కనబడుతుంది, దూడ అభిషేకం కనబడుతుంది సంఘకాలాల్లో. మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన అభిషేకం కనబడుతుంది సంఘకాలాల్లో. పక్షిరాజు అభిషేకము కూడా కనబడుతుంది సంఘకాలాల్లో. హల్లెలూయా. ఈ అభిషేకము ఎన్నుకోబడిన వారి మీదకు వస్తుంది కాబట్టి వారు కూడా ఆయనను గురించిన ప్రత్యక్షత జ్ఞానాన్ని పొందుకొని ఆ వాక్య ప్రత్యక్షత మీద నిలబడుతున్నారు. యేసుక్రీస్తు గురించిన ప్రత్యక్షత ఈ 4 జీవులు ఎరిగి ఉన్నాయి. ఈ 4 జీవుల యొక్క అభిషేకం ఎవరి మీదకైతే వస్తుందో వారు కూడా ప్రత్యక్షతను పొందుకుంటున్నారు. హల్లెలూయా. అవి ముందు జరిగిపోయి తెలుసు, జరిగిపోయినవి తెలుసు, జరుగుచూ ఉన్నాయి. మీకు ప్రకటన 1లో ఏముంది? ప్రకటన 1:19 కాగా నీవు చూచిన వాటిని ఏం చూసావు యోహాను? యోహాను నువ్వేం చూసావు? దేని గురించి మాట్లాడుతున్నాడు? నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట
కలగబో వాటిని. అంటే యోహానికి ఏం చూపిస్తున్నాడు? ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాల్లో సంఘకాలాలు, 7 సంఘకాలాలు. ప్రకటన 1:10లో 7 సంఘకాలాలు చూశాడా? చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు. ఏంటి ఇవన్నీ? ఎవరు చూశారు? ఇవి ఎవరికి చూయించబడుతున్నాయి? ఎవరు చూయిస్తున్నారు? యోహాను నీడైతే నిజ రూపంలో ఎవరో ఉండాలి. వాటిని చూడటానికి, వాటిని ఎరగటానికి. ఎవరు వారు? ఈ కాలంలో ఉన్నారా? యోహాను సజీవముగా ఎత్తబడిన వధువుకు సాదృశ్యం. మరణించి వెళ్ళాడా? సజీవముగా వెళ్ళాడా? 4వ అధ్యాయంలో యోహాను ఎత్తబడుతున్నాడు. 4వ అధ్యాయంలో యోహాను ఎత్తబడుతున్నాడంటే అప్పటికి యోహాను ఏమన్నా మరణించాడా? మరణించలేదు. హల్లెలూయా. మరణించకుండా సజీవముగా వెళ్ళే ఒక సంఘము ఉన్నదా? ఒక వధువు ఉన్నదా? మరి ఆ వధువుకి యోహానికి చూయించినట్టుగా ఆ వధువుకు కూడా ఈ సంగతులన్నీ చూయించబడతాయా? మరి వాళ్ళు ఎంత ధన్యులు! వారు తూర్పు నుండి, పడమట నుండి ఈ యాత్రికులు వస్తా ఉన్నారు. వారెంత ధన్యులు! యాత్రికులు ఎంత ధన్యులు! ప్రైజ్ ది లార్డ్. మరి యాత్రికులు వస్తున్నారా? యాత్రికులా? వాళ్ళు యాత్రికులై ఉన్నారు. వారు ప్రయాణికులై ఉన్నారు. వారు క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మరి ఆ జ్ఞానులు ఎలాగా వచ్చారో, ఆ జ్ఞానులు యేసుని ఆరాధించడానికి ఏ విధముగా వచ్చారో, యూఫ్రటీస్ నది, టైగ్రీస్ నది దాటుకుంటా ఈ రోజు యాత్రికులు కూడా ఈ రోజు కూడా వస్తా ఉన్నారు. ఈ కాలపు తెరవబడిన ప్రత్యక్షత దగ్గరకి. వాళ్ళు ఎంత మాత్రం సంఘ శాఖల్లో ఉండలేరు, ఉండరు కూడా. వాళ్ళు ఎంత మాత్రము సంఘ శాఖలలో ఉండలేరు, ఉండరు. వారిని బయటికి తీసుకొచ్చిన స్వరం ఉంది. వారిని ఎత్తవాటికి తీసుకెళ్లటానికి, వారితో కదిలాడటానికి, వారితో సహవాసం చేయడానికి, వారితో కలిసి జీవించడానికి, వారి పట్ల బాధ్యత వ్యవహరించడానికి, వారి పక్షాన నిలబడటానికి అగ్ని స్తంభవేదికి వచ్చినది. ఎంతమందికి తెలుసు అగ్ని స్తంభం వచ్చి ఉన్నదాన్ని? ఎంతమందికి తెలిసి ఈ కాలంలో అగ్ని స్తంభము, మేఘ స్తంభం వచ్చినదని? మొదటి నిర్గమంలో ఏ దేవుడైతే దిగొచ్చాడో, ఇశ్రాయేలు మొరవిని దిగొచ్చాడో, 3వ నిర్గమంలో అదే దేవుడు, అదే యెహోవా, అదే యేసు 3వ నిర్గమంలో కూడా దిగొచ్చాడు. ఇప్పుడు ఆయన పరలోకంలో కాదుంది, ఇప్పుడు ఆయన భూమి మీద ఉన్నాడు. నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. ప్రకటన 10లో దిగిరాలేదా? దిగిరాలేదా? వచ్చిన ఆయన వెళ్ళిపోయాడా? దిగొచ్చిన ఆయన వెళ్ళిపోయాడా? ఎప్పుడు వెళ్తాడు ఆయన? ఈమెతో పాటు. ఈమెను తీసుకొని వెళ్తాడు. ఈమెను ముద్రిస్తాడు ఈడ. ఈ విషయాలు మీరు గమనించాలి. ముద్ర కలిగిన దూత, సజీవుడగు దేవుని ముద్ర కలిగిన దూత సూర్యోదయ దిశ నుండి వచ్చి ఉన్నాడు. వస్తాడు కాదు, వచ్చి ఉన్నాడు. మీకు తెలుసా, యూదులను కొంతమందిని ముద్రించాడు ఆయన. ఈమె ఇక్కడే ఉంది, ఈమె ఇంకా భూమి మీదే ఉంది. యూదులను కొంతమందిని ముద్రించాడు కూడా ఆయన, ముద్ర కలిగిన దూత. ప్రైజ్ ది లార్డ్. 5వ ముద్ర చదవండి కావాలంటే మీరు.
5వ ముద్రలో యూదులని కొంతమందిని ముద్రించాడు. వాళ్ళు బలిపీఠం కిందకి వెళ్ళారు. వాళ్ళు అడుగుతా ఉన్నారు. ప్రజల్లో వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఇంకా మీ వల్లే ముద్రించబడాలి ఇంకా కొంతమంది. మీ వలె చంపబడబోవు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగే వరకు కొంతకాలము విశ్రమించు. మరి బూరలు వారిని ముద్ర గురి చేశాయి, దేవుని ముద్ర పొందుకునేలాగా చేశాయి. హల్లెలూయా. సజీవుడకు దేవుని ముద్ర వారు పొందుకొని వారు బలిపీఠం కిందకి వెళ్ళి ఉన్నారు. మరి బలిష్ఠుడైన దూత ఇటు అన్యజనుల వైపుకి వచ్చి ఉన్నాడు. ఇక్కడ మీరు చూసారా? ఓ పాస్టర్ గారు, ఇక్కడేమో బలిష్ఠుడైన దూత అని చెప్తున్నావు, ఇక్కడేమో సూర్యోదయ దిశ నుండి సజీవుడకు దేవుని ముద్ర కలిగిన దూత అని చెప్తున్నావు. మరి ఈయనెవరు? ఈయన ఆయన రెండు వేరు వేరు కాదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎలాగా ముగ్గురు కాదో అట్లాగే ఇది కూడా. హల్లెలూయా. ఒక్క ఆయనే. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. దేవుడు మీ నేత్రాలు తెరుచునుగాక, మీరు చూచుదురుగాక. ఇవి ప్రత్యక్షత ద్వారా చూచుదురుగాక. ప్రత్యక్షత మాత్రమే ఈ సంగతులు గ్రహించేలాగా చేయును. అందుకే వీటికి లోపట కళ్ళున్నాయి, వెలుపట కూడా కళ్ళున్నాయి. 277వ పేరా చూడండి అమ్మా. వాటిని అలాగే మనసులో ఉంచుకోండి. కొద్దిసేపట్లో ఈ నల్ల పలక మీద వ్రాసి మీకు వివరించబోచున్నాను. ఇప్పుడు దాన్ని గమనించండి ఒక్క నిమిషం. వాటి యొక్క జ్ఞానాన్ని గూర్చి బయలుపడుచున్నది. ఆ 4 జీవుల ఎస్, వాటి యొక్క జ్ఞానమును గూర్చి బయలుపడుచున్నది. మరియు వాటిని గూర్చి అవి ఎరుగునని తెలుపుచున్నది. వాటికి తెలుసా? ఎరుగునా? అవి ఆ సంగతుల గురించి వాటికి ఎరుగునా? క్రీస్తును గురించిన సంగతులు వాటికి ఎరుగునా? ఈరోజు మీకు తెలుసా క్రీస్తును గురించిన సంగతులు? ఈ కాలంలో క్రీస్తు ఎలాగా పనిచేస్తున్నాడో ఎరుగునా? ప్రజల్లో సంఘశాఖలోకి వెళ్తే ఎప్పుడో చనిపోయిన ఆహారాన్ని పెడతా ఉంటాయి. మీకు తెలుసా? భూమి మీద రాబందులు కుళ్ళిపోయిన ఆహారాన్ని తింటాయి, చచ్చిపోయిన ఆహారాన్ని తింటాయి. కానీ పక్షిరాజులైతే తాజా ఆహారం, ఫ్రెష్ ఆహారం, అప్పటికప్పుడు కావాల్సిన ఆహారం. ప్రజల్లో నీకు భౌతికంగా అర్థమైతే ఆత్మ సంబంధంగా కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. ఓ నిన్నటి కాలపు వాక్యం కాదు ఇది, మొన్నటి కాలపు ఆహారం కాదు ఇది, ఫ్రిడ్జ్ లో దాచుకొని వడ్డించే ఆహారం కాదు ఇది. హల్లెలూయా. మాంసం ఉందనుకో, మిగిలిపోయిందనుకో, దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచి అది పెడతా ఉంటారు. హల్లెలూయా. మళ్ళీ దాన్ని వేస్తా ఉంటారు. దానిలో ఉన్నాయి చాలా వరకు ప్రోటీన్స్ వెళ్ళిపోతా ఉంటాయి. తాజా దాంట్లో ఎంత టేస్ట్ ఉంటుందా అండి? తాజా అప్పుడప్పుడు చంపుకొని కోసుకొని తిన దాంట్లో ఎంత టేస్ట్ ఉంటుంది? హల్లెలూయా. అలాగే వాక్యం కూడా, వర్తమానము కూడా. ప్రైజ్ లార్డ్. ఈ సంగతులు మీరు గ్రహించుదురుగాక. ఇక్కడ మీరు చూడండి 278వ పేరాలో వాటి యొక్క జ్ఞానాన్ని గూర్చి బయలుపడుచున్నది. హల్లెలూయా. మరియు వాటిని గూర్చి అవి ఎరుగునని తెలుపుచున్నది. వాటికి సమస్తము గూర్చి అనగా భూత, భవిష్యత్తు మరియు వర్తమాన కాలాలన్నిటిని గూర్చి చక్కగా ఈ 4 జీవులు ఎరిగి ఉన్నాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఉన్న క్రీస్తుని ఎరిగాయా? ఎస్, ఎరిగాయవి. భూతకాలంలో క్రీస్తు ఎలా పనిచేశాడో,
వర్తమాన కాలంలో క్రీస్తు ఎలా పనిచేస్తున్నాడో, భవిష్యత్ కాలంలో క్రీస్తు ఎలాగ పనిచేయబోతున్నాడో, ఈ సంగతులన్నీ కూడా ముందే ఎరిగి ఉన్నాయి. ఎంత చక్కగా ఉన్నదో. అవి అలుపు ఎరగనివి. మానవుడు కొంతసేపు నడిచినా అలుపు వస్తుంది, పని చేసినా అలుపు వస్తుంది, అవునా? కానీ జీవులకి అలుపు ఉండదు. ఎంతసేపు అయినా కానీ అలుపు ఎరగవు. అంటే అవి మనుషులు కావు, మానవులు కావు. అవి హల్లెలూయా. అవి ఎన్నడూ అలసిపోవు. మానవుడైనా అలసిపోవునట్లుగా మానవునితో వాటికి ఏ సంబంధము లేదు. కావున అవి అలసిపోకుండా ఇలాగ అంటున్నాయి. అవి పరిశుద్ధుడు, 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 సర్వశక్తుడంతుడగు ప్రభువైన దేవుడు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రతి యుగంలో రాత్రింబవళ్ళు అంత మానక అవి స్తుతిస్తూనే ఉన్నాయి. రాత్రింబవళ్ళు మానక యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరలా ఒక్క నిమిషం వెనక్కి వెళ్దాం. ప్రవక్త అంటున్నాడు, ఒక్క నిమిషం త్వరగా వెనక్కి వెళ్ళి నా మనసులో వచ్చిన దాన్ని మీకు తీసుకురావటానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ఏమొచ్చింది ఆయన మనసులో కంటే? యెషయా గ్రంథం 6వ అధ్యాయం తిప్పుదాం, 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్ళి చూద్దాం. గమనించండి, యెషయా కూడా ఖచ్చితంగా అదే వాక్యాన్ని చూశాడు అంటున్నాడు. యోహాను ఏం చూశాడో, యేస్కేలు ఏం చూశాడో 3వ సాక్షి వచ్చాడు. ఇక్కడ యోహాను ఒక సాక్షి, హల్లెలూయా. యేస్కేలు ఒక సాక్షి. ఇప్పుడు ఇంకొక సాక్షి వచ్చాడు రంగం మీదకి. ఎవరాయన? యెషయా ఉన్నాడు. అంతేకాదు, ఈరోజు వధువు కూడా ఒక సాక్షి అయి ఉన్నదే. నువ్వు దేవుడికి సాక్షివేనా? నిజంగా దేవుడికి సాక్షివేనా? నువ్వు సాక్షిగా ఉండాలంటే ఆ జీవుల యొక్క అభిషేకం నీ మీద ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి దేవుడిని సంతృప్తి పరచలేడు. తృప్తిపరచగలుగుతాడా? పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి దేవుణ్ణి తృప్తిపరచలేడు. హల్లెలూయా. మరి నువ్వు దేవుడికి ఒక సాక్షిగా ఉండాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలి? నీ క్వాలిఫికేషన్ ఏంటి? ఒక ఉద్యోగం రావటానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. హల్లెలూయా. అదే విధముగా నీవు దేవుడికి ఒక సాక్షిగా ఉండాలన్నా నీకొక క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక అర్హత ఉండాలి. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే? పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం పొందుకోవాలి. అప్పుడు మీరు సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం పొందుకోక లోకంలోనే జీవిస్తున్నారు. వర్తమానం దగ్గరికి వచ్చారు, అగ్ని బాప్తిజం లేదు. హల్లెలూయా. వాక్యం వింటారు, ఆసక్తి లేదు. వాక్యము పట్ల సంతోషము లేదు. అసలు వాక్యము వచ్చేటప్పుడే వారు ఆనందిస్తారు. వాక్యము వచ్చేటప్పుడే పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి హర్షిస్తాడు, సంతోషిస్తాడు. కానీ ఈరోజు సంతోషము లేదు అంటే వారికి ఏది కొదువుగా ఉన్నదయా అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం. ఈరోజు వర్తమానం అని చెప్పుకుంటారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇంపార్టెంట్ పరిశుద్ధాత్మ బాప్తిజం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడో చూడమ్మా, ఒక్కసారి ఇక్కడికి వెళదాం. అమ్మ చదువుతావా? అది ఒక్కసారి యెషయా గ్రంథము చదువమ్మా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను, ఎవరు చూసింది? నేను అంటే యెషయా. ఎవరు చనిపోయాడు? ఉజ్జియా, మంచి రాజు చనిపోయాడు. అప్పుడు దాకా ఉజ్జియా చేతుల మీద
ఆనుకున్నాడు. ఎవరు? యెషయా. అలా దీని గురించి ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు. ఆ వర్తమానం పేరు ఎవరికైనా గుర్తుందా? దీని మీద ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు. వేరొకని ప్రభావం. పట్టుకుంటున్నారా అండి? హల్లెలూయా. సరే జాగ్రత్తగా పట్టుకుందాం, జాగ్రత్తగా మీరు చూడాలి. ఇక్కడ అంటున్నాడు, అత్యున్నతమైన సింహాసనమునందు ఏముంది? అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా. హల్లెలూయా. మరి ఆయన కూడా చూశాడు యోహాను, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడిని చూశాడు. ఈయన కూడా అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాడిని యెషయా కూడా చూస్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. యెషయా చూస్తున్నప్పుడు నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇది ఇంపార్టెంట్ అయిన విషయం. చొక్కాకున్న అంచులు. హల్లెలూయా. వస్త్రము గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సరే దాని దగ్గరికి వద్దాం. మనము ఎన్నో పేరాలో ఉన్నామండి? 181. హల్లెలూయా. 281. ప్రభు యొక్క ప్రతి దర్శనం దాని గురించే నేను చెప్పుచున్నాను. ఈ దినమున మనము చూచే దర్శనాలు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథముల దర్శనముతో ఏకీభవించని ఎడల అవి తప్పై ఉన్నాయి. నీకు దర్శనాలు రావని కావు, నీకు దర్శనాలు వస్తాయి. కానీ నీ దర్శనము బైబిల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథముతో కరెక్ట్గా ఏకీభవించాలి. అలా ఏకీభవించకుండా ఉంటే ఆ దర్శనాలు తప్పు. ప్రజల అవి ఏమై ఉండును, ఆయన ఏమై ఉన్నాడో దానికి అవి వ్యతిరేకంగా ప్రతిబింబించినా గాని, లేదా ఏ ప్రత్యక్షత అయినా గాని ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడనే దానికి విరుద్ధమై ఉన్నట్లయితే అది తప్పుడు ప్రత్యక్షత అగును. ప్రజలా అది ఎటువంటి ప్రత్యక్షత అవుతుందంట? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా ఉంటే అది తప్పుడు ప్రత్యక్షత అగును. ఇప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయం ఆధారం చేసుకొని ఏమిటిది? ఏముంది అక్కడ? రెండవ రాకడ యొక్క ముందు ప్రదర్శన ఉంది అక్కడ. మోషే ఉన్నాడు అక్కడ, ఏలియా ఉన్నాడు అక్కడ. రూపాంతర కొండ దగ్గర యేసు రూపాంతరం చెందుతున్నాడు. సంఘమంతా మత్తయి సువార్త 17వ అధ్యాయం ఆధారం చేసుకొని సంఘమంతా ఆ ప్రత్యక్షత మీదే ఆధారము చేసుకొని కట్టబడినది. ఏంటి పాస్టర్ గారు? సంఘం మొత్తం మత్తయి సువార్త 17వ అధ్యాయము ఆధారం చేసుకొని కట్టబడిందా? ఆ ప్రత్యక్షతను ఆధారం చేసుకొని కట్టబడినదా? మరి ఎత్తబడే వాళ్ళు అక్కడ ఉన్నారు కదండి. మోషే ఏలియాలు ఉన్నారా? మోషే ఎవరు? నిద్రించిన పరిశుద్ధులకు సాదృశ్యం. ఏలియా ఎవరు? సజీవముగా ఎత్తబడే వారికి సాదృశ్యం. మరి 7 సంఘ కాలాల్లో సజీవంగా ఎత్తబడే వాళ్ళు ఉన్నారు, నిద్రించిన పరిశుద్ధులు ఉన్నారు. సంఘం అంతా కట్టబడుతుంది ప్రత్యక్షత మీదే. 16వ అధ్యాయంలో ఆ ప్రత్యక్షత యేసును గురించిన మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంచున్నారు. అడిగాడా? ఇర్మియా, ఏలియా ప్రవక్తల్లో ఒకడు, బాప్తిజమిచ్చి యోహాను. హల్లెలూయా. రకరకాలుగా చెప్పుకున్నారు. సరే, వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు. పేతురు నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు. నువ్వెవరవో కాదు, సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. అక్కడ ఏమొచ్చింది? అప్పుడు యేసు అన్నాడు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడువు,
పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. అంటే వ్యక్తిగతముగా దేవుడే ఎన్నుకోబడిన వారికి ప్రత్యక్షత ద్వారా బయలుపరుస్తున్నాడు. వారే ర్యాప్చర్లో వెళ్ళేది, వారే ఎత్తబాటులో వెళ్ళేది. ఎత్తబాటులో వెళ్ళే వాళ్ళు వాళ్ళే, ప్రత్యక్షత లేనివారు కాదు. క్రీస్తుని గురించిన ప్రత్యక్షత లేనివారు కాదు. మేము భక్తి చేసే కయ్యూను భక్తి చేయలేదని ఎవరంటారు? కయ్యూను బలిపీఠం కట్టలేదని ఎవరంటారు? కయ్యూను అర్పణలు అర్పించలేదని ఎవరంటారు? హల్లెలూయా. కానీ దేవుడికి అది ఇష్టానుసారమైనది కాదు. దీంట్లోనే చెప్తాడు, అది కూడా దీంట్లోనే చెప్తాడు, ఆ విషయం కూడా. ప్రైజుల్లా. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం ఆధారం చేసుకొని సంఘమంతా ఆ ప్రత్యక్షత మీదే ఆధారం చేసుకొని కట్టబడినది. ప్రైజుల్లా. సంఘమంతా ఆ ప్రత్యక్షత మీదే ఆధారం చేసుకొని కట్టబడినది. ఇప్పుడు చూడమ్మా 282 యెషయా 6వ అధ్యాయం మనం చూద్దాము. ఆ యవ్వన ప్రవక్త తన కాలంలో మంచి రాజు యొక్క భుజాలపై ఆనుకొని ఉన్నాడు. మంచి రాజు యొక్క భుజములపై ఆనుకొని ఉన్నాడు. ఆ ప్రవక్తకు కావలసిన మంచి వస్త్రాలు సమస్తము ఆ రాజు సమకూర్చి ఇస్తా ఉన్నాడు. అతడు ఒక ప్రవక్త. ఎవరు? యెషయా. అలాగ అతడికి కావలసిన అవసరతలన్నిటినీ రాజు సమకూర్చి ఇచ్చుచున్నాడు. ఒక దినమున ఆ రాజు మరణించాడు. హల్లెలూయా. కావున అతడి అచ్చట నుండి వేరే స్థలాలకు మారి వెళ్ళిపోవలసి వచ్చెను. అచ్చట నుండి వేరే స్థలమునకు మారి వెళ్ళిపోవలసి వచ్చింది యెషయాకి. కావున అతడు ప్రార్థించుటకి ఎక్కడికి వెళ్ళాడంటే దేవాలయానికి వెళ్ళాడు యెషయా. ఎందుకనగా రాజు ఉన్న స్థలములో నివసిస్తూ వచ్చిన అతడు అచ్చట నుండి ఖాళీ చేసుకొని వెళ్ళవలసి వచ్చింది. ఆ పాత మంచి రాజు, మంచి పరిశుద్ధుడైన వ్యక్తి ఇక వేరే మార్గము లేక యెషయా అచ్చట నుండి బయలుదేరి ప్రజలు ఎట్లు జీవించుచున్నారో చూచి ఆలయంలోకి వెళ్ళాడు. ఆలయంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఆలకించండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున, హల్లెలూయా, అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. మహిమ. ఆయన చొక్కాయి అంచులు, వ్రేలాడే వస్త్రం. అదేంటండి? వ్రేలాడే వస్త్రం. చొక్కాయి అంచులు ఎలా ఉన్నాయి? దేవాలయమును నిండుకున్నాయి. ఇంతకీ దేవాలయం ఎవరు? ఆలయం ఎవరు? ఆ వస్త్రాలు నిండుకున్నాయి. ఆ యొక్క చొక్కా వస్త్రాలు, చొక్కాయి అంచులు, అంచులు, చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవాలయం ఎవరని చెప్పాడు? దేవాలయము మీరే. 7 సంఘకాలాల్లో ఉన్న వధువే దేవుని ఆలయము, దేవాలయమై ఉన్నది. అంటే ఈ వధువుని నింపుకుంటున్నాడు ఆయన. ఆ వస్త్రము. హల్లెలూయా. ఇంతకి ఇక్కడ పట్టుకుందామండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఆ వస్త్రము, ఆ వ్రేలాడే వస్త్రము అనగా ఏంటి? దాని భావం ఏమనగా దూతలు, జీవులు. హల్లెలూయా. దూతలు, జీవులు. ఎవరికి సంబంధించిన దూతలు వాళ్ళు? ఏ జీవులవి? ఎవరు ఆ యొక్క ఆలయం, ఆ దేవాలయాన్ని నిండుకున్నాయి అంటే ఆ వస్త్రము ఎవరా ఏమిటో ఎంత వివరముగా తీసుకొచ్చాడో ఇక్కడ మీరు పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను సంగమా. ఆ 7 దూతలై ఉన్నారు, ఆ 4 జీవులై ఉన్నాయి.
వారు ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళని నింపుతున్నారు తన మహిమతో, తన అభిషేకముతో, తన వర్తమానముతో ఈ వధువుని నింపుతా ఉన్నారండి. ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పడ, దూతలు జీవులు ఆయన యొక్క వ్రేలాడే వస్త్రపు అంచు ఆయన వెనక వెంబడించుచున్న వారిని సూచిస్తున్నది. హల్లెలూయా. ఆయన యొక్క వ్రేలాడే వస్త్రపు అంచును అనగా ఆ వెనక అనగా ఏమి వెంబడిస్తూ వచ్చినవి? అర్థమైందా? ఏమి వెంబడిస్తూ వచ్చినవి? హల్లెలూయా. ఏమి వెంబడిస్తూ వచ్చినవి? ఆ వస్త్రము వెనకాల ఏమి వెంబడిస్తూ వచ్చినవి? ఆ జీవులు, దూతలు. హల్లెలూయా. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పై శరాపులు, అంటే ఈ శరాపులు అంటే మహాదూతలు. హల్లెలూయా. ఈ యొక్క మహాదూతలు నిలిచి ఉన్నాయి. ఆయనకు పై శరాపులు, మహాదూతలు నిలిచి ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలున్నాయి? 6 రెక్కలున్నాయి. ప్రతి 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 తన కాళ్ళను కప్పుకుంటున్నాయి, 2 అవి ఎగురుచున్నాయి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రభువు పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. యెషయా 6లో ఉన్నదా? యెషయా 6వ అధ్యాయంలో ఉన్నాయా ఈ మాటలు? హల్లెలూయా. వారి కంఠస్వరము వలన గడప కమ్మెల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. హల్లెలూయా. మందిరము ధూమము చేత నిండగా. మీకు తెలుసా, సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు కూడా అక్కడికి కూడా ధూమము దిగొచ్చి ఉన్నదా? ఆ మందిరం అంతా నింపి ఉన్నదా? మరి ఈరోజు మందిరం ఎవరు? ఈరోజు మందిరము దేని చేత నింపబడతా ఉన్నది? ధూమము చేత నింపబడతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సంగమై విషయాలు మీరు చూచుదురుగాక. ఓ దేవా, ఆ దర్శనమును చూచిన ఆ ఇద్దరి వ్యక్తులు అన్నమాట. ఆ ఇద్దరు దర్శనాలకు అది ఖచ్చితంగా సరిపోవచ్చు, అవి ఒక్కటేనని అది చూపించుచున్నది. ఇటు యోహాను చూశాడు, ఇటు యెహెజ్కేలు చూశాడు. వీళ్ళిద్దరు చూచిన దానికి యెషయా చూచింది కరెక్ట్ గా సరిపోతుందని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఖచ్చితంగా సరిపోవచ్చు, అవి ఒక్కటేనని అది చూపించుచున్నది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు రాత్రింబవళ్ళు మానక చెప్పుచుండిరి. వారు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పుచుండిరి. ఇప్పుడు మనము ఈ జీవుల గురించి కొంచెము వెనక్కి వెళ్ళి చూద్దాం. అంటే ఆది కాండంలోకి వెళ్ళి చూద్దాం అంటున్నాడు. ఆది కాండంలో మొదటిగా ఈ కాపలాదారుల గురించి వివరించబడినది. ఇప్పుడు గుర్తుంచుకోండి, మనము బోధించే సమస్త విషయాలు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఉండాలి. ఏ విషయాలైనా కానీ అవి వాక్యంతో కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. నేను చెప్పే విషయాలలో మీరు ఏదైనా ప్రశ్నించాలని కోరుతున్నట్లయితే నా యొద్దకు రండి. గమనించారా? అది పరిశుద్ధ గ్రంథం అంతటితో ఉండి తీరాలి. హల్లెలూయా. అదేదో కొంచెము మాత్రం ఉండుట కాదు. ఎందుకనగా దేవుడు మారనివాడు. ఆయన ఆది కాండము ఏవై ఉన్నాడో ఈ దినాన కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఎంతమందికి అర్థమైనది? ఇప్పుడు ఆది కాండంలో ఈ శరాపులు ఉన్నాయి. వాటిని గురించి నేను ఆ విధముగానే తెలుసుకున్నాను. అవి ఆదిలో ఏమై ఉండెనో కనుగొనుటకు నేను వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఏది శరాపుల గురించి ఆదిలో ఏమై ఉన్నదో తెలుసుకోవటానికి వెనక్కి వెళ్తున్నాను అన్నాడు. మీకు కావాలంటే ఆది కాండం 3:24 తిప్పండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 3:24లో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చాలా విషయాలు తీసుకొస్తాడు ప్రవక్త. 22 నుండి 24 వచనాల వరకు చదువుదాం అండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో
మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరుచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గములను కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలబెట్టెను. హల్లెలూయా. ఇది మనసులో ఉంచుకోండి. ఇక్కడ ప్రవక్త ఏం చెప్పాడో దాని వైపు తిరగండి. ఇప్పుడు చదివింది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడికి వచ్చేద్దాం. ఆదికాండం 286వ పేరా అండి. హల్లెలూయా. నేను చదువుతున్నాను. ఆదికాండం 3:24 చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషము. ఆదికాండం 3:24 దాన్ని మీరు ప్రేమిస్తున్నారా? ఆమె నన్ను సమాజం చెబుతున్నది. సరే, మంచిది. 22వ వచనము నుండి ప్రారంభిద్దామని చెప్తున్నాడు ప్రవక్త ఇక్కడ. దీన్ని నేను ఎంతో ఇష్టపడుచున్నాను. ఈ వచనంలో ఇంకా కొద్ది కార్యాలను చేర్చి మరికొన్ని విషయాలను చేర్చి నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ సంఘానికి అర్థం అవటానికి చెప్పాలనుకుంటున్నాను. ఎట్లా అనగా, ఇది ఏదొక దినాన మిక్కిలి యుక్తమైన దాన్ని చేయును. ఇప్పుడు దేవుడైన యెహోవా, అది ఉందమ్మా, దేవుడైన యెహోవా లార్డ్, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మ్యాన్ నరుడు మనలో ఒకని వంటి వాడాయను. అదేనండి, అవునా? ఇక్కడ ఆదాము గురించి చెప్పాడే గాని అవ్వను గురించి చెప్పలా. ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను, మంచి చెడ్డలను ఎరుగునట్లు. అవ్వకు మంచి చెడ్డలు తెలియదా? హల్లెలూయా. తెలిసి ఉన్నట్లయితే అవ్వ వృక్ష ఫలం తినేదే కాదు. తెలిసి ఉన్నట్టయితే తినేదండి కాదు. కొంచెం ముందుకొద్దాం. ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని మనం విందాం. హల్లెలూయా. 287. ఇప్పుడు ప్రేమ గల ప్రశస్తమైన ప్రియమైన నా సహోదరులారా, నేను దాన్ని ఈ విధముగా చెప్పుదును గాక, సద్భక్తి యథార్థ హృదయము గల ప్రశస్తమైన ఆభరణము వంటి స్త్రీలను నేను చులకనగా మాట్లాడుచున్నట్లు మీరు భావించొద్దు. వారి గురించి కాదు. ఇక్కడ స్త్రీలకి ఒక ఘాటైన మాట చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? సద్భక్తితో బతికేవారు, ప్రజల దయార్థ హృదయము గలవారు, ప్రశస్తమైన ఆభరణము వంటి వారు వాళ్ళు. హల్లెలూయా. నేను స్త్రీలను చులకనగా మాట్లాడుచున్నట్లు మీరు భావించొద్దు అంటున్నాడు. ఒక్క స్త్రీని గూర్చి ఇచ్చట నేనొకటి చూపించుటకు ప్రయత్నించుచున్నాను. దయచేసి టేబులో వర్తమానమును ఆలకించుచున్న స్త్రీలారా, మిమ్మలను అవమానించుటకు నేను ప్రయత్నించటం లేదు. మిమ్మల్ని అవమానించి చెప్పటానికి విషయాలు చెప్పటం లేదు అంటున్నాడు. ఈ వెలుగును తీసుకొని వచ్చు నేను ప్రభువు యొక్క సేవకుడిని మాత్రమే. హల్లెలూయా. ఒక్క స్త్రీ నీచురాలైనప్పుడు ఆమె భూమిపై ఉన్న వాటిల్లో కంటే దిగజారిపోయిన, నీతి లేని మరియు బహు అసహ్యమైనదిగా ఉన్నది. ఇప్పుడు నీచురాలైనప్పుడు ఒక స్త్రీ దిగజారిపోయిన, నీతి లేని, బహు అసహ్యమైన స్త్రీగా ఉంటది. ఒక పురుషునికి రక్షణ తర్వాత ప్రాముఖ్యమైనది ఏదైనా ఉన్నదంటే అది గుణవతి అయిన భార్య దొరుకుట. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ
మంచి స్త్రీని పొగుడుతున్నాడు, చెడ్డ స్త్రీ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇద్దరు గురించి ఉన్నది ఇక్కడ. ప్రజల్లో కానీ దీనిని దిగజారిపోయిన నీతి లేని నీచురాలకు ఒక స్త్రీని గురించే నేను ఇచ్చట మాట్లాడుచున్నాను. ఇప్పుడు మనం ఇచ్చట ఉండగా నేను దాన్ని మీకు చూపించబోచున్నాను. నేనెందుకు దాన్ని చూపించుచున్నానో మీరు ఎరుగుదురు, మీరు ఎరగవచ్చు. స్త్రీలు బోధించకూడదు, స్త్రీలు బోధించకూడదు, సంఘ కాపరులుగా ఉండకూడదు, ఉపదేశకురాళ్ళుగా ఉండకూడదు, సంఘము కార్యాలలో దేనిలో కూడా వారు ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. ప్రజల్లా ఇప్పుడు మీరు దీనిని ఆలకించండి. ప్రభువు ఇదిగో నరుడు మంచి చెడ్డలను ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడాయను. ఇచ్చట స్త్రీ మంచి చెడ్డలను ఎరుగునట్లు మనలో ఒకని వంటిదాయను అని చెప్పలేదు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ 22లో దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, నరుడు ఒకని వంటి వాడాయను. హల్లెలూయా. నరుడు పురుషుడు ఒకని వంటి వాడాయనని చెప్పబడెను. మంచి చెడ్డలు ఎరుగునట్లు స్త్రీని గురించి చెప్పలేదు, ఎందుకనగా స్త్రీ మోసపోయెను. దీన్ని మీరు గమనించారా? స్త్రీ ఏమైనది? మోసపోయినది. పౌలు చెప్పెను తిమోతి రాసిన పత్రికలో. అమ్మ మీరు తీసారా? 1 తిమోతి అమ్మది 3వ అధ్యాయమా చూడమ్మా, ఎన్నో వచ్చిన 1 తిమోతి 3:11. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలెను. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు ఇయ్యను. మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మించబడిరి కారా? ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఎవరు రాస్తున్నారండి ఇక్కడ? మొట్టమొదటి సంఘకాలపు దూత పౌలు రాస్తున్నాడు. కావున ఆమె దేవునిలో అదేంటండి, ఆమె దేవునిలో ఒకటిగా అవ్వలేదు. ఆమెకు మంచి మరియు చెడ్డల మధ్య ఉన్న భేదాన్ని గురించి తెలియదు. ఆమె మోసపరచబడెను. అది మీకు అర్థమైందా? అర్థమైతే మీరు ఆమేన్ చెప్పండి, అర్థం కాకపోతే సైలెంట్గా ఉండిపోండి. సమాజం ఆమేన్ చెప్తా ఉన్నది. ఇప్పుడు ప్రభువైన దేవుడు ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు నరుడు అంటే ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాలను కూడా తీసుకొని నిరంతరము జీవించునేమోనని ప్రభువైన దేవుడు అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోట నుండి అతన్ని పంపివేశాను. ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయాలు వస్తున్నాయి, జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. వర్తమానం సంఘ శాఖలకి వర్తమానం వారికి డిఫరెంట్ కూడా మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా పట్టుకోండి. ప్రవక్త అద్భుతమైన మర్మాన్ని బయటకు తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ హేబేలు అర్పణ కయ్యూను అర్పణ గురించి కూడా తీసుకొస్తాడు. ఇప్పుడు మన అర్పణల గురించి కూడా తీసుకొస్తాడు. జాగ్రత్తగా పట్టుకోండి, మీరు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ హల్లెలూయా. ఏదేను తోట నుండి అతన్ని ఏం చేశాడండి? పంపేసేసాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన నరుణ్ణి వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గాన్ని కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టును. అంటే ఈ కెరూబులు ఎవరు? కాపలాదారులు, కాయటానికి నియమించబడిన కాపలాదారులు.
దేన్ని కాయటానికి? జీవ వృక్షాన్ని కాపలా కాయటానికి. ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలబెట్టాడు. ఇచ్చట 4 జీవులను చూడగలుగుచున్నారా అంటున్నాడు. ఇక్కడ 4 జీవులు ఉన్నాయా? ఇక్కడ 4 జీవులు ఉన్నాయా? ప్రైజుల్లా. ఇక్కడ 4 జీవులు చూడగలుగుచున్నారా అంటున్నాడు. తూర్పు, ఉత్తరము, పడమర, దక్షిణము 4 మార్గాలను కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలబెట్టెను. ఎందుకనగా నరుడు ఒకవేళ తన చెయ్యిని చాచి జీవవృక్ష ఫలాలను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. ప్రైజుల్లా. ఆ 4 జీవులను నిలబెట్టాడు, అక్కడ పెట్టాడు. హల్లెలూయా. ఈ కెరూబులు మొదటిగా వివరించిన స్థలములో ఏదెను తోటకు తూర్పు దిక్కున అనగా 4 దిక్కుల వైపు వెళ్ళు మార్గమున ఉంచబడ్డాయి. నేను దానిని ఇచ్చటున్న దానికంటే కొంచెము మార్చి ఉంచాను. దేవుని యొక్క క్రమము ప్రకారం వాటిని అలాగే వ్రాసి నేను చూపించలేకపోవచ్చు, కానీ మీరు అర్థం చేసుకున్నట్టుకు దాన్ని కొంచెం అలాగ రాసి చూపించాను. ఇచ్చట ఏదేను తోట కలదు, దాని ద్వారము సరిగ్గా ఇచ్చటున్నది. మ్యాప్ వేసి చూపిస్తున్నాడు ప్రవక్త. ఇక్కడ ఇచ్చటున్నది. ఇచ్చట తెరవబడి ఉండును ఒక ద్వారం. హల్లెలూయా. ఏదైనా తోట కలదు, దాని ద్వారము సరిగ్గా ఇచ్చటున్నది. ఇచ్చట ఆ ద్వారము తెరవబడి ఉండను. అవి మూసుకొనుచు తెరుచుకొనుచున్నట్లు ద్వారము యొక్క తలుపులు అమర్చబడి ఉన్నాయి. హల్లెలూయా. ఈ ద్వారము యొద్దనే కెరూబులు ఉన్నాయి. ఈ ద్వారం దగ్గర ఏమున్నాయి? కెరూబులు ఉన్నాయి. కెరూబులు అని వాటిని గురించి చెప్పబడెను. కెరూబులు దేనిని కావలి కాయుటకు అచ్చట ఉన్నాయి? జీవవృక్షాన్ని. అసలు జీవవృక్షాన్ని కాపలా కాసేది ఎవరు? ఈ 4 జీవులే. అంటే ఈ కెరూబులు ఎవరో మీకు అర్థమయ్యి ఉండాలి. హల్లెలూయా. ఈ కెరూబులు దేనిని కాపలా కాయుటకు అచ్చట ఉండినవి? జీవవృక్షమును కాచుటకు అచ్చటున్నాయి. జీవవృక్షానికి పోవు మార్గాన్ని కావల కాయుటకే అవి అచ్చటున్నాయి. ఆ మార్గం ఎవరు? ఆ మార్గం ఏంటి? ఆ జీవవృక్షం ఎవరు? యేసు. అది ఎచ్చట నుండి ప్రతిబింబించుచున్నది. ఇదిగో ఇచ్చట పరిశుద్ధ గ్రంథము గలదు, ఇచ్చట కెరూబులు గలవు. ప్రైజుల్లా. ఇప్పుడు గమనించండి, వీటన్నిటిని మీరు వ్రాసుకోండి. ఇచ్చట మహాపరిశుద్ధ స్థలము గలదు. అక్కడ ఆలయం దగ్గరికి వచ్చేసేసాడు. మహాపరిశుద్ధ స్థలం అంటే అతి పరిశుద్ధ స్థలం. అవునా అండి? మహాపరిశుద్ధ స్థలము. తర్వాత ఏముంది? పరిశుద్ధ స్థలము. మరియు తర్వాత ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి మీరు చూస్తున్నారా? దీప వృక్షాలు ఉన్నాయి, రొట్టెల బల్ల ఉన్నది, ధూపవేదిక ఉన్నది. అవునా అండి? మరియు ఇచ్చట సముద్రము గలదు. ముందేమున్నది? ఈ దీప వృక్షాలకి పరిశుద్ధ స్థలానికి ముందు సముద్రం, గాజు వంటి సముద్రం. అవునా? ఇక్కడ ఇచ్చట నుండి మీరు చూడండి, ఈ మహాపరిశుద్ధ స్థలము. ఇక్కడ ఏమంటున్నాడో ప్రవక్త జాగ్రత్తగా పట్టుకోండి. మహాపరిశుద్ధ స్థలము గలదు. మహాపరిశుద్ధ స్థలము ఇది పరిశుద్ధ స్థలము. మరియు ఇచ్చట సముద్రము కూడా గలదు. హల్లెలూయా. సముద్రం అంటే ఏంటి? గాజు వంటి సముద్రం అంటే ఏంటి? వేరు చేయు జలములు. దేవుడు వాక్యం మీరు పట్టుకోండి. సంఘకాలాల దగ్గరికి దేవుడి వాక్యము వస్తా ఉన్నది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, దీప స్తంభములు గలవు, ఇచ్చట నుండే వచ్చుచున్న వెలుగును. ఈ 7 దీప స్తంభాలు ఇదిగో ఇచ్చట 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 ప్రతిబింబించుచున్నాయి. ఎన్నున్నాయో ఇచ్చట అని? 7 ఉన్నాయి. ఆ దీపస్తంభాలు వెలుగునిస్తా ఉన్నాయి. ఈ దీపస్తంభాలు వెలుగు ఎక్కడి నుండి వచ్చినదో పట్టుకుంటున్నారా? హల్లెలూయా. సింహాసనం దగ్గర నుండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి.
గమనించారా? అవి ఎందుకు ప్రతిబింబించుచున్నవి? అవి దేవుని యొక్క అగ్నిని పొందుకొని దానిని ప్రతిబింబించుచు జీవవృక్షమునకు వెళ్ళు మార్గమును కాపలా కాయిచున్నవి. దేవుని అగ్నిని కలిగి ఉన్నాయి అవి. ఎస్, దేవుని అగ్నిని కలిగి ఉన్నాయి అవి. జీవవృక్షమునకు పోవు మార్గాన్ని కాపలా కాస్తున్నాయి అవి. ఆ మార్గము ఈ స్థలము నుండి, అనగా ప్రెస్బిటేరియన్ కళాశాల తత్వము లేదా పెంతుకోస్తు కళాశాల తత్వము లేక వచ్చుట లేదు. అవేవి కూడా ఈ మార్గంలో రావటానికి వీలు లేవు. అది ఇచ్చట నుండి వచ్చుచున్న వెలుగు నుండే అది ప్రతిబింబిస్తా ఉన్నది. సరే, మంచిది, హల్లెలూయా. అది ఏమన్నా సంఘశాఖ యొక్క వెలుగు ఏమన్నా వస్తుందా అండి అక్కడికి? నో 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 నో, లేనే లేదు. ఏ డినామినేషన్ వెలుగు కూడా అక్కడికి రావటంలా. ప్రజల్లా ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలనుకుంటున్నాను. ఎత్తబడే వధువుకి ఏ సంఘశాఖ యొక్క వెలుగు అవసరం లేదండి. మీరు గమనించండి, ఇచ్చట యోహాను చూసిన ఈ కెరూబులు జీవవృక్షమును సంరక్షించుటలో బహు ఆసక్తి కలిగినవి. కావున అవి మానవులపై ఆసక్తి కలిగి ఉండి తీరాలి. ఆది కాండమును మరలా మనము ఆది కాండానికి వెళ్ళి చూద్దాము. జీవవృక్షానికి పోవు మార్గాన్ని, జీవవృక్షమును కాచుటకు అవి నిలబెట్టబడ్డాయి. జీవమునకు పోవు మార్గాన్ని, ఆ మార్గము ఎట్లున్నది? యేసే, నేనే మార్గం అన్నాడు, నేనే జీవం అన్నాడు, జీవాహారాన్ని నేనే అన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును అని చెప్పాడు. ఇప్పుడు ఆ జీవవృక్షమును తిరిగి వెళ్ళుటకు ఒక మార్గం కలదు. మీరు అర్థం చేసుకోగలుగుచున్నారా? ఆ జీవవృక్షము దగ్గరికి తిరిగి వెళ్ళటానికి ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం ద్వారా మాత్రమే ఆ జీవవృక్షము దగ్గరికి మనం వెళ్ళగలుగుతాము. వేరే ఏ మార్గము లేదు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ వారం ధ్యానం చేద్దామండి. మీరు చదివిరండి. ఇక్కడే కయ్యూను హేబేలు ఈ రెండింటి గురించి ఉంటుంది. మరి వాళ్ళ బలి అర్పణల గురించి ఉంటుంది. అనేక విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ వారం మనం చూద్దాం. 292వ పేరా నుండి నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.